గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు టీ ప్యాక్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు హెచ్ఓడి ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, హెచ్ఓడి ప్రొఫెసర్ తెలుగు సంబంధించి డాక్టర్ ప్రొఫెసర్ కాసిం సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాని రెక్కల కష్టంబు నాభయించి ఇనప గజ్జల తల్లి జీవనంబు చేయ కసరి బుసకొట్టి నా అతని గాలి సోగ నాలుగు పడగల హైందవ నాగరాలు. ఇదే పద్యం సార్ ఒకసారి ప్రొఫెసర్ కాసిం సార్ ఒక స్పీచ్లో ఇచ్చాడు, నాకు చాలా బాగా అట్రాక్టివ్ అనిపించింది. సో కులం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు కులం అనేది ఎన్నటికీ వదలదు, ఎక్కడికి పోయినా తరిమి తరిమి కొడుతుందని సార్ ఆ రోజు ప్రొఫెసర్ కాసిం సార్ చెప్పాడు. ఇది ఈరోజు నిజం, వాస్తవం. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఇదే వ్యాఖ్యలు చేశాడు. జైలులో కూడా కులం ఉంది, అతని కులాన్ని బట్టి జైలులో పనిని కేటాయిస్తున్నారు. ఇది ఆర్టికల్ 21, 21 ఫండమెంటల్ రైట్స్ కు వ్యతిరేకం. ఆర్టికల్ 13, 14, 15 చట్టం ముందు అందరూ సమానత్వమే. ఇలాంటి ఆర్టికల్స్ ఏమయ్యాయి? సో ఇది నడపాల్సింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో జైలు, సూపరింటెండెంట్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మామూలు తెగవాళ్ళు, బడుగు బలైన వర్గాల వారు ఎవరైనా నేరం చేసి జైల్లోకి వెళ్తే అతని చేత పనిచేయించే వ్యక్తులు ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ కూడా కులం అనేది విపరీతంగా జాడ్యం ఇస్తుంది. సో దీని గురించి సార్ ప్రొఫెసర్ సార్ కాసిం సార్ గురించి తెలుసుకుందాం. సార్, మీరు ఒకరోజు చెప్పారు ఇదే పద్యం, అది ఈరోజు వాస్తవం కూడా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఇదే వ్యాఖ్యలు చేశారు సార్. 75 ఏళ్ల భారత స్వతంత్రంలో కులం అనే జాడ్యం అనేది ఇంకా కొనసాగుతుంది. అది దట్టు జైలులో కొనసాగడం అనేది చాలా విచారకరమని ప్రధాన న్యాయమూర్తి చెప్పడం అనేది ఈ దేశంలో కుల జాడ్యం అనేది ఏ విధంగా ఉందో చూడాలి సార్. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. భారతదేశంలో జైలు అంటే ఒక నిర్బంధ శిబిరం. ఈ నిర్బంధ శిబిరంలో కూడా కులం ఉందా అనే ప్రశ్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇవాళ వచ్చింది. ఒక ఎన్జిఓలో పనిచేసే ఒక వ్యక్తి జైళ్ళలో ఉండే సమస్యలన్నిటి మీద ఒక పరిశోధన చేస్తూ అందులో కులానికి సంబంధించిన పరిశోధన కూడా ఆధారం చేసుకొని ఆ రిపోర్ట్ను బయట పెట్టడం మూలంగా దాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఇవాళ కామెంట్ చేసింది. భారతదేశంలో జైళ్ళు బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి ఆధునిక కాలపు జైలు నిర్మాణం అయ్యాయి. అంతకుముందు కూడా జైల్స్ ఉన్నాయి. ఆధునిక కాలంలో నిర్మాణమైన జైల్స్ అన్నింటిలో కూడా కులం బయటి సమాజంలో ఎట్లా పాటించబడుతుందో జైల్లో కూడా అట్లే పాటించబడుతుంది. ఎందుకంటే బయటి సమాజంలో ఉండి అన్ని రకాల కులాలు ఆధిపత్యాలు చెలాయించిన వాళ్ళు, కుల ఆధిపత్యాన్ని అనుభవించిన వాళ్ళే మళ్ళీ జైలుకు వెళ్తారు. కనుక ఈ బయట ఉండే అన్ని ప్రభావాలు జైల్లో ఉంటాయి. జైలేం ప్రత్యేకమైనటువంటిది కాదు. ఇంకా జైల్లో ఎక్కువగా నిర్బంధంగా చేయించడం అనేది కొనసాగుతుంది. కనుక అట్లా చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశంలో ఉన్న పుట్టిన ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా తన కులాన్ని మోసుకెళ్తాడు అని అంబేద్కర్ చెప్పిన మాట. ఇవాళ అమెరికాలో కూడా కులం ఉన్నది. అమెరికాలో ఒక 50 లక్షలు 60 లక్షలు భారతీయులు ఉన్నారనుకుంటే ఆ భారతీయులందరూ కూడా తమ తమ కులాలని అక్కడ వ్యాపింపజేసుకొని కులానికి సంబంధించిన కాలనీలు కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. ఇది ఒక దౌర్భాగ్యం. అంటే ఇది కులానికి ఉన్నటువంటి బలం. కులం అంత చిన్న విషయం కాదు, ఇది చాలా బలమైనటువంటిది. కుల నిర్మూలన గురించి ఆలోచించకుండా మనం పై ఎన్ని ఆలోచించినా కూడా ఈ భారతదేశంలో విజయవంతంగా ఉండడం సాధ్యం కాదు. అట్లా జైల్లోకి వస్తే దాదాపు నా జీవితంలో నేను ఒక 2 సందర్భాల్లో జైల్లో ఉన్నాను. అక్రమంగా పెట్టారు సార్. అక్రమంగా ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒకసారి అక్రమంగా జైల్లో నిర్బంధించింది. తర్వాత చంద్రశేఖరరావు ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత అక్రమంగా జైల్లో నిర్బంధించింది. ఈ 2 సందర్భాల్లో నేను జైల్లో ఉన్నాను కనుక దాన్ని అక్కడ నేరుగా ఉన్న పరిస్థితులను చూశాను ప్రత్యక్షంగా. ఒక 5-6 నెలలు జైల్లో ఉండటం వల్ల ప్రత్యక్షంగా చూశాను, అబ్జర్వ్ చేసి. అయితే జైల్లో ఎవరు ఉంటారు ఎక్కువ మంది జైల్లో అంటే కింది వర్గాల నుంచి వెళ్ళిన వాళ్ళే జైల్లో ఉంటారు. ఇవాళ 80% జైల్లో నిర్బంధించబడిన వాళ్ళందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.
అందులో ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారు. అవును సార్. దొంగలుగా ముద్రపడి అవును. వివిధ రకాల ఘర్షణలు జరిగి అవును. ఆ ఘర్షణలో కేసు కూరై రకరకాల పద్ధతులు జైలుకు వస్తూ ఉన్నారు. అవును సార్. ఈ జైలుకు వచ్చినటువంటి వాళ్ళు సంవత్సరాలు జైల్లోనే ఉంటున్నారు. అవును సార్. మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అని ఒకటి ఉన్నది ప్రతి పౌరుడికి. అవును సార్. స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నది. అవును సార్. ఈ స్వేచ్ఛగా జీవించే హక్కును కూడా 90 రోజుల కన్నా ఎక్కువగా ఒక మనిషి నిర్బంధించకూడదు. అవును సార్. రాజ్యాంగం చెబుతున్నాం. అవును సార్. అంటే బెయిల్ ఇచ్చి అతన్ని బయటకు పంపించాలి. కానీ భారతదేశంలో బెయిల్ రావాలంటే కోర్టులలో అవును సార్. కోర్టుకు వెళ్ళాలి. అవును సార్. కోర్టుకు వెళ్ళాలంటే లాయర్ను పెట్టుకోవాలి. అవును. లాయర్ను పెట్టుకోవాలంటే డబ్బు కావాలి. ఇవన్నీ లేనటువంటి వర్గాలు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అవును సార్. ఒకసారి ఆ సౌండ్ వస్తుంది కదా. ఆ బయట వచ్చే సౌండ్ మనకు క్యాచ్ అవుతుందా? ఏం కాదు సార్, కంటిన్యూ ఏం కాదు, నేను రికార్డ్ చేయాలి. సో అట్లా చూసినప్పుడు ఎవరి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళు జైల్లోంచి ఎక్కువ బయటపడతారు వెంటనే. అవును సార్. కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలగాలి, అవును. లాయర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలగాలి, లాయర్కు డబ్బు ఇవ్వగలగాలి. అవును. ఇవన్నీ లేనటువంటి ప్రజలు దీర్ఘకాలికంగా జైల్లో ఉంటారు. చిన్న దొంగతనం పెట్టి దొంగతనాన్ని కూడా జైళ్ళలో సంవత్సరాలు మగ్గిపోతారు. అసలు బెయిల్ ఎట్లేసుకోవాలన్నా కూడా తెలియదు వాళ్ళకి. తెలియదు. మరి అట్లాంటి ప్రజలు జైల్లో నిర్బంధించబడుతున్న వాళ్ళు ఎవరంటే కింది వర్గాల ప్రజలు మెజార్టీగా ఉన్నారు. అవును సార్. పై వర్గాల ప్రజలు కూడా ఉంటారు, కానీ వాళ్ళకు ఉండే సామాజిక సోషల్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంటుంది. అవును సార్. ఈ సోషల్ క్యాపిటల్ వలన వెంటనే దాన్ని ఉపయోగించుకొని బయటకు వస్తారు. అయితే ఈ కింది వర్గాలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందని చూస్తే, అవును సార్. జైళ్ళలో ఒక 3-4 రకాల పనులు ఉంటాయి. అవును. మొట్టమొదటి పని అన్నం వండటం. అవును సార్. రెండవ పని మొత్తం జైలు అంతా శుభ్రం చేయటం, చీపురు పట్టుకొని శుభ్రం చేయటం. అవును సార్. మూడో పని ఎక్కడెక్కడ గడ్డి ఉంటుందో గడ్డిని మొత్తం తీసేసి శుభ్రంగా ఉంచడం. నాలుగో పని అతి ముఖ్యమైన పని జైల్లో ఉన్నటువంటి అన్ని బాత్రూమ్లని శుభ్రం చేయటం. ఇవి జైల్లో ఉండే పనులు. ఇవి ఎవరికి? రిమైండ్ ఖైదీలకి. శిక్ష పడిన అంటే మనకి 2-3 రకాల ఖైదీలు ఉంటారు. 2 రకాల ఖైదీలు ఉంటారు అందులో. అండర్ ట్రయల్ ఖైదీలు. అండర్ ట్రయల్ అంటే ఇంకా శిక్ష విధించినటువంటి వాళ్ళు. అవును సార్. శిక్ష విధించిన ఖైదీలు ఉంటారు. ఈ 2 రకాల ఖైదీలు ఎక్కువ అండర్ ట్రయల్స్ తోట ఏం చేస్తారంటే జైలు ఊడిపించటము, గడ్డి చేయించటము, శుభ్రంగా ఉంచటము, ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. బాత్రూమ్ కడగటం చేస్తారు. తర్వాత శిక్ష పడినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో ఈ శిక్ష పడిన ఖైదీలకు సపరేట్ గా వీళ్ళకి ఒక పరిశ్రమ నెలకొల్పుతారు. బట్టలు నేయటము, తర్వాత టేబుల్స్ కుర్చీలు తయారు చేయటము, చిన్న పరిశ్రమలాగా సబ్బులు తయారు చేయటం, ఫినాయిల్ తయారు చేయటం, యాసిడ్ తయారు చేయటం, ఇదంతా నేర్పిస్తారు. ఇది శిక్ష పడిన ఖైదీలు చేస్తారు ఎక్కువగా. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు ఎక్కువ మంది ఏంటంటే మిగతా పనులన్నిటిని అండర్ జైల్లో ఉన్నటువంటి వాటిని వీళ్ళ తెచ్చి చేయిస్తారు. సో ఇక్కడ నేను గమనించిన సందర్భం చూస్తే జైల్లో బ్రాహ్మణులు, నేను చెల్లపల్లి జైల్లో ఉన్నాను. దాదాపు ఒక 2000 మంది ఖైదీలు ఉంటారు అందులో. వరంగల్ జైల్లో ఉన్నా, అక్కడ ఒక 1000 మంది ఖైదీలు ఉంటారు. సంగారెడ్డి జైల్లో ఉన్నా. అంటే ఒకే కేసు మీద ఎన్ని జైలు దింపారు నాకు. అంటే భయపెట్టడానికి, మనిషిని మానసికంగా దెబ్బతీయడానికి. అయినా మీరు భయపడలేదు, మీరు బడుగు బలైన వర్గాలు కంటిన్యూ చేస్తున్నారు సార్. అయితే అట్లా అన్ని జైలు తిప్పడం ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క జైలు ఒక్కొక్క రకంగా బాధ పెడుతూ ఉంటారు కనుక ఆ బాధతో మనం ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఇన్ని జైలు తిప్పారు. అన్ని జైల్లో చూశాను. చూసినప్పుడు బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు 1%, అంటే 2-3 మొత్తం జైలు అంతా తీస్తే ఒక 5-6 మంది ఉంటారు. 2000 మంది ఉంటారు. ఆ తర్వాత రెడ్లు, వెలమలు, కమ్మలు. వెలమలు కూడా 90% ఉండదు, ఏదో 1% అన్న. ఇక తర్వాత రెడ్లు ఉంటారు, కొంత కమ్మలు ఉంటారు. వీళ్ళు కూడా ఎంత పర్సెంట్ ఉంటారు? రెడ్లు, కమ్మలు వీళ్ళు ఒక 2-3% ఉంటారు. అంటే 2000 మంది ఖైదీలు ఉన్న చోట ఈ బ్రాహ్మణులు, రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళందరూ కలిపితే ఒక 100 మంది ఉంటారు. ఇక 1900 మంది ఎవరు ఉంటారు? ఎస్టీలు, బీసీలు ఉంటారు. సో ఇక్కడ చూసినప్పుడు
అందులో ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది జైళ్ళలో. క్యాంటీన్ నిర్వహణ ఉంటుంది. ఈ క్యాంటీన్ నిర్వహణ మొత్తం ఎవరి చేత చేయిస్తారంటే ఈ పై వర్గాల వాళ్ళ చేత చేయిస్తారు. రెడ్లు, కమ్మలు, ఎలమలు, బ్రాహ్మణులు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత చేయిస్తారు. క్యాంటీన్ నిర్వహణ అంటే మంచిగా కూర్చొని చేసే పని. తర్వాత వంట ఉంటుంది అనుకోండి, ఆ వంట దగ్గర కొద్దిగా ఆ వంట వచ్చినటువంటి పై కులాలతో చేయిస్తారు. ఇక మొత్తం ఊడవడము, తూడవడము, శుభ్రంగా ఉంచటము, గడ్డి తీయటము, ఈ పనులన్నీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల చేత చేయిస్తారు. ఇది ఒకటి ఉందా. స్పెసిఫిక్ గా బాత్రూమ్లు కడిగే పని ఒకటి ఉంటుంది. అది ఇంకా ఇది చాలా ముఖ్యమైన. నేను ఫస్ట్ జైలుకు పోయిన తర్వాత నేను ఉండే నా సెల్ రోజు వచ్చి కడగడానికి ఒక 2-3 వచ్చేవాళ్ళు. అన్ని సెల్స్ కడిగిపోతూ ఉండేవాళ్ళు బ్యారెక్ లో. నాకు మొదటి రోజు డౌట్ వచ్చింది, 2వ రోజు, 3వ రోజు డౌట్ వచ్చి అసలు వీళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. సరే అని ఒక రోజు ఒక అతన్ని నిలబెట్టి, అయ్యా ఎక్కడ, ఏ పేరు, ఏం సంగతి, ఏ ఊరు, ఏంటి, ఏ పనిష్మెంట్ ఇచ్చావు. ఆయన పనిష్మెంట్ పడింది. రాముడు ఆయన పేరు, షాద్నగర్ దగ్గర పనిష్మెంట్ పడింది. అడిగాను, అడిగితే మొత్తం తన వివరాలన్నీ చెప్పాడు. పాపం ఏదో తన భార్యని ఎవరో వేధిస్తే ఆ కోపంలో ఒకరిని కొట్టాడు, కొడితే వాళ్ళు చచ్చిపోయాడు. అది పనిష్మెంట్ పడింది. భార్య భర్త ఇద్దరికి పనిష్మెంట్ పడింది. ఆ ఇద్దరికి పనిష్మెంట్ పడి ఇద్దరు జైలుకి వచ్చారు. సరే అతన్ని సరే అని మెల్లగా మీది ఏ క్యాస్ట్ అని అడిగాను. సరే మేము మాదిగోళ్ళం సార్ అన్నాడు. అప్పుడు నేను ఈ పని చేసేటటువంటి వాటన్నిటికీ ఆయన హెడ్. మొత్తం జైల్లో ఉన్నటువంటి అన్ని బాత్రూమ్లు ఆయనే కడిగిస్తారు. ఆయన కింద ఇంకొక 5-6 మందిని పెట్టుకుంటాడు. సేమ్ ఇదే క్యాస్ట్ వాళ్ళు, అదే క్యాస్ట్ వాళ్ళు, 99% అదే క్యాస్ట్. అప్పుడు నాకు అసలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేది అన్ని జైళ్లలో, వరంగల్, సంగారెడ్డి, అన్ని చోట ఇదే ఎంక్వైరీ చేసిన. అన్ని చోట్ల బాత్రూమ్లు కడిగే వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. అంటే బాత్రూమ్లు కడిగే దగ్గర దళితులు ఉంటారు, వంట చేసే దగ్గర, క్యాంటీన్ నిర్వహణ చేసే దగ్గర పై కులాల వాళ్ళు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఇవాళ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే దౌర్భాగ్యం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 16, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 పౌరులందరూ స్వేచ్ఛగా జీవించవచ్చు. ఫండమెంటల్ రైట్స్ అందరికీ సమాన. మరి అక్కడ జైలర్, సూపరింటెండెంట్ ఉంటాడు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉంటాడు, జైలర్స్ ఉంటారు, వార్డర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఐరాకి ఉంటుంది. 99% సూపరింటెండెంట్లు అందరూ కూడా పై కులాల వాళ్ళు ఉంటారు. జైలర్లు కొద్ది బీసీలు వాళ్ళు ఉంటారు, వార్డర్స్ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఇది కనుక సూపరింటెండెంట్ ఏం నిర్ణయిస్తే అదే ఫైనల్ కదా. అంతే కదా సార్. సూపరింటెండెంట్ అనేవాడు చట్టం చదువుకొని వచ్చాడు. ఓకే, సూపరింటెండెంట్ అంటే ఎస్పీ స్థాయి అధికారి, గ్రూప్ 1 స్థాయి అధికారి వస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, చట్టం చదువుకొని ఇస్తారు. మరి చట్టం చదువుకొని వచ్చిన వాడు కూడా అక్కడ కుల వివక్షను అమలు చేస్తూ ఉంటారు. ఇది సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ సార్. ఇప్పుడు ఒక సూపరింటెండెంట్ ఒక వ్యక్తి అంటే అది నడిపేది అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ నడుపుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందా సార్ ఇది కులాన్ని? ఎందుకంటే ఇప్పుడు ఇది తెలియంది కాదు. ఒక సుప్రీంకోర్టు దాకా తెలిసిందంటే మామూలుగా ఈ గవర్నమెంట్ కు తెలియంది కాదు. ఇలాంటి అనాగరిక చర్యలు మామూలుగా జైలులో జరుగుతున్నప్పుడు, ఇలాంటి అనాగరిక చర్యలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆ జైలులు నడిపే అధికారులు కానీ చూస్తూ ఊరుకోవడం నిజంగా దౌర్భాగ్యం సార్. దీని మీద అసలు ప్రభుత్వానికే కులం ఉంది కదా భారతదేశంలో. అంతే అంతే, ప్రభుత్వానికే కులం ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి, ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానం అంటున్నారు కదా. అవును సార్. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. మరి భారతదేశానికి ఒక దళితుడు అన్న ప్రధానమంత్రి అయ్యాడా? కాదు. ఈ దేశంలో 30-35 కోట్ల మంది దళితులు ఉంటారు. 35 కోట్ల మంది దళితులు ఉన్న చోట ఒక్కడు ప్రధానమంత్రి కాలే. 75 సంవత్సరాల భారతదేశంలో ఒక్క గిరిజన కూడా ప్రధానమంత్రి కాలే. ఏదో బీసీ, మోడీ బీసీ అని అంటున్నారు. మోడీ బీసీ అనే దాని నాకు నమ్మకం లేదు. బీసీ కూడా ప్రధానమంత్రి కాలే ఆ లెక్కకు వస్తే. అంటే మరి ఎస్సీ ప్రధానమంత్రి కాలే, ఎస్టీ ప్రధానమంత్రి కాలే, బీసీ ప్రధానమంత్రి కాలే. ఎవరైనట్లు 10% ఉన్నటువంటి పై కులాల వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యారు కదా. మరి చట్టం ముందు అందరూ సమానం అంటున్నారు కదా. మరి చట్టం ముందు అందరూ సమానం ఎక్కడ ఉన్నట్లు? ప్రధానమంత్రి ఇవ్వలేదు, రబ్బర్ స్టాంప్ లాంటి రాష్ట్రపతి పదవి మాత్రం ఇస్తారు.
అది కూడా ఒక 20 ఏళ్ళ నుంచి మాత్రమే ఇస్తున్నారు, అంతకుముందు అది ఇవ్వలేదు. ఒక రాజకీయ సమీకరణాల మీద భాగంగా ఇస్తున్నారు. కనుక అంటే ప్రభుత్వానికి కులం ఉందని నేను ఎందుకంటున్నానంటే, మరి ప్రభుత్వంలో కొన్ని కులాలే ప్రధానమంత్రులు అయ్యాలంటే దీని అర్థం ఏమిటి? ప్రభుత్వానికి కులం ఉన్నట్టు. అట్లా సెంట్రల్ క్యాబినెట్ లో, సెక్రటరేట్ లో మినిస్టర్స్ దగ్గర ఉండే సెక్రటరీలు అందరూ పై కులాల వాళ్ళే ఉన్నారనేది ఈ మధ్య పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పాడు. అట్లే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు దళితుడు, బీసీ ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? కాలే. తెలంగాణ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేవలం ఇక్కడ రెడ్లు, వెలమలు, కమ్మలు, రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు ఈ 4 కులాలే ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ 4 కులాల జనాభా ఎంత? 10% ఉంటుంది, 15% ఉంటుంది. 10% ఉన్నటువంటి వాళ్ళే 75 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అంటే ప్రభుత్వానికి కులం ఉన్నట్టు. కనుక ప్రభుత్వానికి కులం ఉంది కనుకనే అన్ని చోట్ల కులం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది హైదరాబాద్ లో, జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మన అంటే 90% కింది కులాల వాళ్ళు. ఇప్పుడు రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ పొంగి పొర్లుతూ ఉంటుంది. పొంగి పొర్లుతున్న డ్రైనేజీలో రోడ్డు మీద ముక్కు మూసుకొని మనం పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అదే డ్రైనేజ్ లోకి ఒక మనిషి బట్టలు తీసి ఆ మనిషి అందులోకి దిగి దాన్ని అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రాణాలు కూడా చాలా మంది కోల్పోయారు సార్, చాలా మంది. మరి ఇక్కడ వీళ్ళు ఎవరు? డ్రైనేజ్ లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కింది కులాల వాళ్ళే కదా. సులభ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళు ఎవరు? అన్ని కింది కులాల వాళ్ళే కదా. కనుక ఏ పని ఎవరు చేయాలనేది భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ నిర్ణయించింది, రాజ్యాంగం మనువాదం నిర్ణయించింది. చాతుర్వర్ణ వ్యవస్థ, మనువాదం నిర్ణయించిందని రాజ్యాంగం అమల్లోకి వచ్చినా కూడా దాన్ని అమలు చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. అదే సార్, ఇప్పుడు ఇదే డామినేటెడ్ ఉంది. ఎందుకంటే ఒక ఎస్పీ ఈ జైలులో ఇలాంటి అనాగరిక చర్యలు చూడడం అనేది సూపరింటెండెంట్ అసలు చాలా విచారకరం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం చదువుకొని వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఒక దాన్ని చట్టపరంగా అమలు చేయాల్సిన దాన్ని ఈ కుల వ్యవస్థ అనేది అతన్ని కూడా డామినేట్ చేసిందంటే, ఈ వ్యవస్థ అనేది, కుల వ్యవస్థ అనేది ప్రతి దగ్గర డామినేట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు కులం అనేది నిన్ను తరిమి కొడుతుంది, ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా చూసినా, ఏ రూపానైనా అన్నది అనేది నిజం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది సార్. అందుకే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఓకే బాగుంది, తీర్పును అమలు చేయాల్సింది మన ప్రభుత్వం. సుప్రీంకోర్టు వచ్చి అమలు చేయాలి. కనుక నేను సుప్రీంకోర్టుకు ఒక అప్పీల్ చేస్తున్నాను, చీఫ్ జస్టిస్ డెఫినెట్గా సార్, మీ మీడియా ద్వారా. ఎందుకంటే కోర్టులో కొన్ని మార్గదర్శకాలు, జైలు మాన్యువల్స్ మొత్తం ఎప్పుడో తయారైన మాన్యువల్స్ ఉన్నాయి. మన ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిచింది. నక్సలైట్ ఖైదీలు, రాజకీయ ఖైదీలు పోరాటం చేసి కొన్ని హక్కులు సాధించారు. ఇక్కడ కొంత జైలు మాన్యువల్ మారి ఉంది. అందుకోసము మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే జైలు మాన్యువల్ ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక మాన్యువల్ కాదు. దేశమంతా జైల్స్ లో ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కామన్ గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయాన్ని సేకరించి ఒకటే మాన్యువల్ రూపొందించాలి. దానివల్ల ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ఒక మాన్యువల్, రాజస్థాన్ లో మరో మాన్యువల్, ఎవరి రాష్ట్రంలో వాడు రాసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో అక్కడ ఉండే పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగా మాన్యువల్ నిర్మాణం అయి ఉంటుంది. వాళ్ళలో ఉండే భూస్వామ్యం, అగ్రకుల ఆధిపత్యం, భావాలు ఏవైతే ఉంటే ఆ భావాల ప్రకారమే మాన్యువల్ నిర్మాణం అవుతుంది. అట్లా కాకుండా ఏకీకృత మాన్యువల్ అనేది ఒకటి రూపొందాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏం కోరుకుంటున్నా అంటే, అసలు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అన్నన్ని రోజులు, చిన్న చిన్న తప్పులకి అన్ని రోజులు ఎందుకు ఉంటున్నారు? పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, క్యాస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే బయటకి ఎట్లా వస్తారు? ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, కనీసం ఆయన 6 నెలల తర్వాత బయటకు వచ్చారు. కవిత గారు ఉన్నారు, ఆమె కూడా బయటకు వచ్చారు. కానీ మరి రానటువంటి ఆదివాసీ ఖైదీలు 10 సంవత్సరాలు జైల్లో, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఏం నేరం చేశారు వాళ్ళకి తెలియదండి. కనీసం ఏం నేరం చేశామనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. తమకు ఏ నేరం చేశామని తెలియకుండా 10 ఏళ్ళు జైల్లో ఉండటం అంటే దాని అర్థం ఏమిటి? మరి సుప్రీంకోర్టు ఏంటంటే, ఒక మనిషి ఎందుకు జైల్లో ఉంటున్నారని వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు కనుక, వాళ్ళకి చట్టం తెలియదు కనుక, వాళ్ళు ఈ బయటి ప్రపంచం తెలియదు కనుక, సుప్రీంకోర్టు ఏం చేయాలంటే, ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎన్ని రోజులు జైల్లో ఉంటున్నాడు, ఆయన మీద ఉన్న కేసు ఏమిటి, ఆ కేసు పూర్వపరాలు ఏమిటి, వాటన్నిటిని ప్రభుత్వమే ఆ కేసులను తీసి బయట పెట్టి ఆ మనిషికి బెయిల్ ఇచ్చేటటువంటి
ఒక అవకాశాన్ని ప్రభుత్వం రూపొందించాలి, కొన్ని చట్టాలను రూపొందించాలి. అట్లా రూపొందించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏవైతే ఉన్నారో ప్రతి ఖైదీకి ఒక ప్రాసిక్యూటర్ ప్రభుత్వమే పెట్టి వాళ్ళను వాదించి బయటకు తీసుకొచ్చే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రెండు పనులు చేయకుండా ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చారు, పేపర్లో న్యూస్ వచ్చింది, తర్వాత మర్చిపోతారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కనుక న్యాయం, నేరం అనేది ఎందుకు జరుగుతుంది, ఒక నేరం జరగడానికి ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం నుంచి, మూలాల నుంచి ఆలోచించాలి తప్ప పైపైన ఆలోచించడం కాకుండా, భారతదేశంలో నేరాలు చేస్తున్న వాళ్ళందరూ, పెద్ద పెద్ద నేరాలు చేస్తున్న వాళ్ళందరూ చాలా హాయిగా బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు. నిజంగా జైల్లో ఉండవలసిన వాళ్ళు బయట ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. నిజంగా ఏ తప్పులు చేయనటువంటి వాళ్ళు జైల్లో ఉంటున్నారు. కనుక ఈ పద్ధతిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ సందర్భంలోనైనా ఒక మంచి చట్ట రూపంలో అది బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సార్. మీరందరూ చూసారుగా, సారు జైల్లో ఉండి కూడా చాలా మంది ఖైదీల కోసం పోరాటం కూడా చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న జైలుని ఏ విధంగా ఉంటున్నారో తెలియని పక్షంలోనే సారు వాళ్ళ గురించి బయటకు వచ్చి పోరాటం కూడా చూశారు. అది సార్ క్రెడిబిలిటీ. సో సార్, థ్యాంక్ యూ సార్, ఈ జైలు గురించి ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.